18 నెలల్లో కూటమి ప్రభుత్వం దివాళా కోరుతనం బయటపడిందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రజలు మెచ్చుకోవటం లేదని చంద్రబాబే ఒప్పుకున్నారన్నారు. కోటి సంతకాల ద్వారా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ ఒత్తిడి తెస్తామన్నారు. అయినా దిగిరాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడ అడుగుపెట్టినా జనం విల్లువలా వస్తున్నారని, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఆయన ప్రజాదరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రైవేటైజేషన్. ఆయన మెడికల్ కాలేజీలే కాదు, ఈవెన్ గవర్నమెంట్ హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్ కూడా పీపీపీ మోడల్లో తీసుకురావాలన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని జనం రేపు రాబోయే ఎన్నికల్లో తరిమి ఆ కూటమిని కొట్టే రోజులు రాబోతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని ప్రైవేటైజేషన్ చేసి, ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి, జగన్మోహన్ రెడ్డి గారేమో మొత్తం ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రభుత్వం వస్తే, ఆయన ముఖ్యమంత్రి అయితే మొత్తం ప్రైవేట్కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి పబ్లిక్కి, గవర్నమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే మొత్తం ప్రైవేట్ పరం చేసేసేయాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరిగా ఉండకూడదు. నాకు తెలిసి ఆయన అసెంబ్లీని కూడా సపరేట్గా ప్రైవేట్ అసెంబ్లీ ఏమైనా పెట్టుకుంటాడేమో చూడాలి ఫ్యూచర్లో. సో ఇంత దారుణమైనటువంటి మనస్తత్వం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ప్రైవేట్ పరం చేయడం. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ని, ప్రైమరీ స్కూల్స్ని నిర్వీర్యం చేసి నారాయణ చైతన్య కాలేజీలని ఏ విధంగా అయితే లేపారో, పూర్తిగా ప్రభుత్వ విద్యని నాశనం చేసి ప్రైవేట్ వారి చేతుల్లోకి ఏ విధంగా పెట్టారో, ఆ విద్యా వ్యవస్థని నడిపిస్తున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చాడో, అదేవిధంగా వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి దానిలో కాసులు కొట్టేసేటటువంటి ప్రయత్నం. దానిలో ఎవరికైతే అప్పచెప్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకునేటటువంటి ప్రయత్నం తప్ప దీనిలో అసలు ప్రజలకు జరిగే మేలేంటి? మరి ప్రజలకి చేటు చేసేటటువంటి మద్యం మీదేమో సుంకాలు ఎత్తేస్తాడు, ప్రజలకి అవసరమైనటువంటి వైద్యం మీదేమో సుంకాలు వేస్తాడు. ఇది ఎక్కడ సోద్యం? చంద్రబాబు నాయుడు గారి వికృత రాజకీయానికి ఇది పరాకాష్ట.